మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూన్ 1 నుండి 30 తారీఖు వరకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క జూన్ నెలలో అనేది మనం చూద్దాం. చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క నెల మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు మెయిన్గా ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి లాభస్థానంలో రవిగ్రహ సంచారం అనేది ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పొచ్చు. ఇది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా ఈ యొక్క నెల మొదటి 16వ తారీఖు వరకు కూడా రవి యోగాన్ని ఇస్తూనే ఉన్నాడు ఈ రాశి వారికి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మీ యొక్క పని మీద మీరు కమాండ్ అనేది సంపాదించగలుగుతారు. మీకు వేరే వాళ్ళు పని డిక్టేట్ చేయటం కన్నా కూడా మీరు వారికి డిక్టేట్ చేసేటువంటి ఒక స్థితిలోనే ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. అదేవిధంగా మీకు నెల అనేది గడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం స్పెసిఫిక్గా ఈ యొక్క నెలలో మనం చూసినట్లయితే 12వ ఇంట్లో అంటే 12th హౌస్లో ఉన్నటువంటి గురువు జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జూన్ 2వ తారీఖున జన్మరాశులకు గురుగ్రహ సంచారం ఎప్పుడైతే జరుగుతుందో అది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఇది ఎందుకని చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రాశి వారికి అష్టమంలో రాహుగ్రహ సంచారం అనేది జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహు, ధనస్థానంలో ఉన్నటువంటి కేతు, భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం. అష్టమంలో ఉన్నటువంటి రాహువు ఇంచుమించు శనిచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇది హెల్త్ పరంగానో వెల్త్ పరంగానో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి హెల్త్ను కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే గురువు జూన్ 2వ తారీఖున జన్మరాశిలోకి సంచారం చేస్తాడో అది ఆరోగ్యపరంగా ఫస్ట్ రికవరీ చేస్తుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్లో మనం చూసినట్లయితే పంచమ దృష్టి ఉంటుంది కాబట్టి సంతాన ప్రాప్తిని ఇవ్వటం, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా మళ్ళీ రికవరీ తీసుకురావడం. మనం చూసినట్టే కర్కాటక రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా వచ్చినప్పటికీ ఏదర్ శని ప్రభావం అనేది ఉంది, అక్కడ రాహు ప్రభావం ఉంది. వీటి వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా వరకు బాగా హెల్త్ పరంగా వెల్త్ పరంగా రెండు ఇంపాక్ట్ అయ్యాయి. ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు దూరం అవ్వబోతున్నది. స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే దాని ఇంపాక్ట్ దూరం అవుతూ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఫస్ట్ జూన్ 2వ తారీఖున జన్మరాశులకి గురుగ్రహ సంచారం. గురువు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఉచ్చ స్థానంలోకి వచ్చినటువంటి గురువు ఆరోగ్యపరంగా వెల్ బీయింగ్ చేస్తాడనమాట, అంటే హెల్త్ ఇంపార్ట్ చేస్తాడు. అదేవిధంగా వచ్చినప్పటికీ మాట్లాడేటువంటి స్థితిలో ఇంప్రూవ్మెంట్, ఎదుటి వారితో సంభాషించటం, అదేవిధంగా ఎదుటి వారిని అట్రాక్ట్ చేయటం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ప్రతి మనిషి సక్సెస్లో వచ్చేటప్పటికి ఎదుటి వారిని మాట్లాడడం, వారిని కన్విన్స్ చేయడం, ఈ రెండు మాటలు ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో యూ విల్ బి ఏ సక్సెస్ పర్సన్. ఆ రెండుటికి సక్సెస్ అవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమ దృష్టితో వ్యాపార పరంగాను అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్ రెండు ఇంప్రూవ్మెంట్ అవటం అనేది ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. అది కూడా ఇప్పుడు జరగబోతున్నది. వాటితో పాటు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి లేకుండా పురుషులు కానీ ఎవరైతే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే వివాహ విషయంలో కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నారో వారికి రెండో వివాహం గురించి ప్రయత్నం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. మనిషి జీవితంలో ఒకసారి ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు, జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది జీవితంలో ఆల్వేస్ అనేది ఉంటూ ఉంటుంది. అటువంటి సెకండ్ ఛాన్స్ తీసుకోవటానికి ఆ యొక్క గురువు ఇస్తున్నటువంటి ఇంకొక అవకాశం, మళ్ళీ జీవితంలోకి మళ్ళీ ముందుకి వెళ్ళగలిగేటువంటి ఒక శక్తిని గురువు జన్మరాశిలో సంచారం అనేది ఇవ్వబోతుంది. అంటే రెండో వివాహ ప్రయత్నాలు కానీ పునర్వివాహ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు రెండు సంభవించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి ఒక కాలంగానే చెప్పొచ్చు జూన్ అనేది. అదేవిధంగా ఈ రాశి వారికి తండ్రి తరపు బంధువులతో ఒక అటాచ్మెంట్ అనేది ఏర్పడటానికి కూడా ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. భాగ్య వృద్ధిని కూడా ఇవ్వగలుగుతుంది జన్మరాశులకి గురుగ్రహ సంచారం. ఈ యొక్క గురు సంచారమే కాకుండా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నెలలో ఉన్నాయి. వాటిలో స్పెసిఫిక్గా ఏంటంటే శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేయటం గోచార రీత్యా అది యోగాన్ని ఇస్తుంది. కానీ బుధుడు శుక్రుడు గురువుతో కలిసి జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 2న గురువు జన్మరాశిలో సంచారం, తదుపరి 9వ తారీఖున శుక్రుడు జన్మరాశిలోకి మారటం, తదుపరి 23వ తారీఖున బుధుడు కూడా వచ్చేటప్పటికి జన్మరాశిలోకి సంచారం చేస్తున్నారు. ఇక
మొదటి 9వ తారీఖు వరకు కూడా శుక్రుడు 1000 స్థానంలో జీవితంలో ఫైనాన్షియల్ స్టేటస్ని, అదేవిధంగా ఈ యొక్క నెలలో రొటేషన్ని బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాడు. ఇది వ్యాపారస్తులకి ఈ యొక్క నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వ్యాపార పరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కాఫీ టీ హోటల్స్, బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, తోపుడు బండ్లు అమ్మేటువంటి వారు, అదే కిరాణా కొట్లు, ప్రొవిజనల్ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వారు, వాటితో పాటు ఎవరైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నటువంటి వారు కానీ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు. అంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి ఒక ఎడారిలోనే మళ్ళీ కొంచెం మీ మీద మీరు నమ్మకాన్ని, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఆ యొక్క భగవంతుడు ఇవ్వగలుగుతాడు. పూర్తిగా మీరు అనుకున్నటువంటి పనిని మీరు కంప్లీట్ చేయగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఒక స్థితిలో ఉంటాడు. ఈ యొక్క రాశి వారికి ఇందాక చెప్పిన విధంగా లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్గానే చెప్పచ్చు. ఇలా ఇన్ని ప్లస్ పాయింట్స్తో ఈ యొక్క నెల అనేది చాలా సానుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వారు అనుకున్నటువంటి అంటే కేంద్ర స్థానాల్లోకి ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుంటుందో అది విద్యార్థులకి లక్ష్మితో పాటు సరస్వతి యోగంగా కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి ఒక సరస్వతి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశులకు శుక్రుడు, గురువు, బుధుడు 23వ తారీఖు మొత్తానికి 3 గ్రహాలు కలుస్తాయి. ఈ 3 గ్రహాలు ఎప్పుడైతే జన్మరాశిలోకి కలుస్తున్నాయో అది ఇంకా బలాన్ని ఇవ్వగలుగుతుంది. 9వ తారీఖుకి గురువు అదే విధంగా వచ్చేటప్పటికి శుక్రుడు కలుస్తారు. అప్పుడు లక్ష్మీనారాయణ యోగంగా మారుతుంది. తదుపరి వచ్చేటప్పటికి బుధుడు కూడా యాడ్ అవ్వటం జరుగుతుంది. ఇలా అంటే జ్ఞానానికి, ధనానికి మూలమైనటువంటి 3 గ్రహాలు. ఒకటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు, అదేవిధంగా ధనాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు, అదేవిధంగా ఈ రెండిటి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ తీసుకొచ్చేటువంటి శక్తి ఇవ్వగలిగినటువంటి వాడు శుక్రుడు. ఈ 3 గ్రహాలు జన్మరాశిలో కలయిక కర్కాటక రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. త్రిగ్రహ యోగం జరుగుతూ, ఎందుకంటే 3 శుభగ్రహాలు అవ్వటం అనేది ఒక అనుకూలమైనటువంటి ఫలితం. వీటితో పాటు ఈ రాశి వారికి లాభస్థానాల్లో రవిగ్రహ సంచారం 15వ తారీఖు వరకు కూడా ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు ఈ యొక్క మంచి సానుకూలమైనటువంటి ఒక స్థితిని వాడుకొని వారు ముందుకు వెళ్ళాలి అని చెప్పి నా యొక్క సూచన. సరస్వతి యోగం అనేది చాలా రేర్గా వస్తుంటుంది. అదేవిధంగా గురువుకి ఉచ్చ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకే ఇక గురువు 12 సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు. అది మీ యొక్క రాశే కాబట్టి మీరు దాని యొక్క బెనిఫిట్స్ అనేవి కూడా మీకు ఎక్కువగా పొందగలుగుతారు. అక్టోబర్ 31వ తారీఖున జన్మరాశిలో గురువు మళ్ళీ తదుపరి ధనస్థానంలోకి మారుతున్నాడు. అది కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది కాబట్టి అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది రాశి వారికి. ఈ రాశి వారి మిగతా రెమెడీస్ ఏం చేసుకోవాలి ఈ నెల మనం గమనించినట్లయితే, ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో కుజుడు అంత సానుకూలంగా లేడు. కాకపోతే కుజుడు 23వ తారీఖున యోగాన్ని ఇచ్చేటువంటి లాభస్థానంలోకి రాబోతున్నాడు. లాభస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో కూడా చాలా వరకు సొల్యూషన్స్ అనేది ఇవ్వగలుగుతాడు. పోలీస్ పంచాయతీల విషయంలో కూడా సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. సో ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో 23వ తారీఖు వరకు కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.